హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అబూకీర్ అబూసీర్. ఇది అరేబియా కథ. ఒకప్పుడు అలెగ్జాండ్రియా నగరంలో అబూకీర్ అనే కలంకారీవాడు, అబూసీర్ అనే మంగలివాడు నివసించేవారు. వారి దుకాణాలు పక్కపక్కనే ఉండేవి. అబూకీరు పరమనీచుడు, అబద్ధాలకోరు, వట్టి పాపిష్టివాడును. ఎలాంటి పాడు పని చేయటానికైనా వాడు సంకోచించేవాడు కాడు. ఎవరన్నా అద్దకం కోసం వస్తే వాడు రంగులు కొనాలని ముందుగానే డబ్బు తీసుకునేవాడు. ఆ తర్వాత అద్దకం వేయవలసిన బట్టలే మాయమయ్యాయి. ఖాతాదారులు ఇచ్చిన డబ్బు కాజేయటమే కాక వాళ్ళ బట్టలు అమ్మేసి తినటానికి, తాగటానికి, వినోదాలకి ఖర్చు చేసేవాడు. ఖాతాదారులు వచ్చి అద్దకం పూర్తయిందా అని అడిగితే ఇదిగో అదుగో అంటూ తాత్సారం చేసేవాడు. అల్లా మీద ఒట్టు, నా భార్య నీళ్లాడింది, నాకు ఊపిరి సలపడం లేదు అనో, ఇంటి నిండా బంధువులు వచ్చి ఉన్నారనో, 2 రోజులు ఆగారంటే మీ పని పూర్తి చేస్తాను అనో మరొకటో సాకు చెప్పేవాడు. ఖాతాదారులు కొందరు ప్రాణాలు విసిగి, నిజం చెప్పు, నా బట్టలేం చేశావు? నీ అద్దకము వద్దు, నువ్వు వద్దు, నా బట్టలు నాకు పారయ్యి అని నిలవదీస్తే అబూకీర్ మొహము నెత్తి బాదుకొని వగల ఏడుపులు ఏడుస్తూ, నేనేం చేసేది బాబుగారు, మీ బట్టలకు రంగు వేసి ఆరేసి లోపలికి వెళ్ళి చూద్దును కదా, అవి కాస్త మాయమైపోయాయి. నా పొరుగున ఉన్న మంగళాడి పని అని నా అనుమానం అనేవాడు. ఖాతాదారు కాస్త పెద్ద మనిషి అయితే అంతా దేవుడి నిర్ణయం అనేసి వెళ్ళిపోయేవాడు. అదే కోపిష్టివాడైతే నడి రోడ్డు మీదనే కలంకారీ వాడితో దెబ్బలాటకు దిగేవాడు. అబూకీర్ ఖాతాదారులు ఎంతోమంది న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ అబూకీర్ వద్ద ఎవరూ నష్టపరిహారం పొందలేకపోయారు. ఎందుచేతనంటే వాడి దుకాణంలో జప్తు చేయటానికి ఏమీ ఉండేది కాదు. అబూకీర్ ఇలా కొంతకాలం గడిపినాక వాడి ధోరణి అందరికీ తెలిసిపోయింది. అబూకీర్ అంటే నమ్మక ద్రోహానికి మారుపేరైంది. వాడికి పొట్టగడిచే మార్గం లేకుండా పోయింది. ఒక రోజున వాడు మంగలి అబూసీర్ ఇంటికి వచ్చి తాను తిండికి మాడే దశ వచ్చిందని ఏడ్చాడు. అబూసీరు పేదవాడైన ధర్మాత్ముడు, గొప్ప నిజాయితీపరుడు. అతను అబూకీర్ స్థితికి జాలిపడి, పొరుగువాడికి సహాయపడటం ధర్మం, నీకు కాస్త మంచి రోజులు వచ్చేదాకా నా ఇంటనే ఉండి ఉన్నంతలో కడుపు నిండా తిను అన్నాడు. అబూకీరు మంగలి ఇంట చేరి తన అవసరాలన్నీ జరుపుకున్నాడు. ఒకనాడు అబూసీరు అబూకీర్తో, అన్నా, నేను మంగలి పనిలో అసమర్థుణ్ణి కాను, కానీ నేను పేదవాణ్ణి కావటం చేత నా దగ్గరికి జనం రాకుండా ఉన్నారు. నా సంపాదన నీకు నాకు నా సంసారానికి చాలకుండా ఉన్నది. అల్లా కటాక్షం ఎలా ఉండబోతుందో మరి అన్నాడు. దానికి అబూకీరు, అన్నా, నీ వృత్తి సరిగ్గా జరగటం లేదంటేను, నా వ్యాపారం దెబ్బతిన్నదంటేను దానికి కారణం ఏమిటనుకున్నావు? ఈ ఊరి వాళ్ళు వట్టి దుర్మార్గులు. ఎంతో సంపాదించగలిగి ఉండి కూడా నువ్వు ఇలా కష్టాలు పడటం ఏమీ బాగాలేదు. ఈ దిక్కుమాలిన దేశం వదిలిపెట్టి మరే దేశానికైనా వెళ్ళామంటే మన విద్యలు రాణిస్తాయి, మనకు మంచి గిరాకీ ఉంటుంది. దేశాలు తిరగటంలో ఎంత ఆనందం ఉన్నది. మహా నగరాలు చూడవచ్చు, 2 చేతుల ధనం ఆర్జించవచ్చు. దుకాణం మూసేసి మరే దేశానికైనా ప్రయాణం పట్టు అన్నాడు. అబూకీర్ మాటలు అబూసీర్కి సంగీతంలా వినిపించాయి. అతను తన మంగలి పొది సర్దుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బయలుదేరబోయే ముందు అబూకీర్ ఇలా అన్నాడు, మనం ఇక నుంచి సహోదరులాగా ప్రవర్తిస్తామని, ఇద్దరి సంపాదన కలబోసుకొని సమంగా అనుభవిస్తామని, ఎవరికి ముందు పని దొరికినా రెండో వాణ్ణి పోషిస్తామని ప్రమాణం చేసుకుందాం. అబూసీరు ఇందుకు సమ్మతించాడు. ఇద్దరూ కలిసి ఖురాన్ పఠించారు. తర్వాత వాళ్ల వెంట తిండి అయినా తీసుకోకుండా రేవుకి వెళ్ళి ప్రయాణం కావటానికి సిద్ధంగా ఉన్న పడవ ఎక్కారు. ప్రయాణం వాళ్ళకి అనుకూలించింది. ప్రయాణికులు 140 మంది ఉన్నారు. వారికందరికీ మంగలి అబూసీర్ ఒక్కడే. అతను తన మిత్రుడితో, అన్నా, మనకు తిండి కావాలి గనక ప్రయాణికులు గాని పడవ వాళ్ళు గాని క్షౌరం చేయించుకుంటారేమో చూస్తాను. వాళ్ళు రొట్టె ఇచ్చినా డబ్బులిచ్చినా మనకు ఉపయోగమే కదా అన్నాడు. తప్పకుండా వెళ్ళిరా అని అబూకీరు కాళ్ళు చాచి పడుకొని నిద్రకు పడ్డాడు. అబూసీరు ప్రయాణికుల మధ్యగా తిరుగుతూ ఉంటే ఒకడు అతన్ని పిలిచి తల గొరిగించుకొని డబ్బులివ్వబోయాడు. అయ్యా, ఈ ప్రయాణంలో డబ్బులెందుకు అక్కరకు వస్తాయి? నాకు నా మిత్రుడికి తిండి లేదు,
ఇంత రొట్టె ఇవ్వండి అన్నాడు. ప్రయాణికుడు మంగలికి రొట్టె ముక్క, జున్ను, నీరు ఇచ్చాడు. అబూసీర్ వాటిని తీసుకొని పడవ పైభాగానికి తిరిగి వెళ్ళి అబూకీర్ను నిద్రలేపి తాను తెచ్చిన ఆహారాన్ని చూపించాడు. అబూకీరు జున్నుతో రొట్టెను తిని మంచినీరు తాగేశాడు. అబూసీర్కి ఏమీ మిగల్చలేదు. అబూసీరు రోజల్లా ప్రయాణికులకు క్షౌరాలు చేసి 30 రొట్టెలు, బోలెడంత జున్ను, దోసకాయలు, ఇతర తినుబండారాలు, 15 దిరాములు నగదు సంపాదించాడు. ఇంతేగాక ప్రయాణికులందరికీ ఇతనంటేనూ అతని పనితనం అంటేనూ మంచి అభిప్రాయం కలిగింది. అతని గురించి పడవ సరంగుకు త్వరలోనే తెలిసింది. ఆయన అబూసీర్ను పిలిపించి తాను కూడా క్షౌరం చేయించుకున్నాడు. అబూసీరు క్షౌరం చేస్తూ తాను అనుభవించిన దారిద్ర్యం గురించి, తనపై ఆధారపడి ఉన్న కలంకారీ వాణ్ణి గురించి సరంగుతో మాట వరుసగా చెప్పాడు. సరంగు ఉదారుడు. అబూసీర్ అంటే ఆయనకు కూడా సద్భావం కలిగింది. ఆయన అబూసీర్తో, ఈ ప్రయాణం సాగినన్నాళ్ళు ప్రతి సాయంకాలము నువ్వు నీ స్నేహితుడు వచ్చి నాతో కలిసి భోజనం చేయండి అన్నాడు. అబూసీర్ తిరిగి వచ్చేసరికి అబూకీర్ నిద్రపోతున్నాడు. అతను లేచి తన పక్కన పోగువేసి ఉన్న ఆహార పదార్థాలు చూసి, ఇవన్నీ ఎక్కడివి అని అడిగాడు. అల్లా కటాక్షం అన్నాడు అబూసీర్. అబూకీరు ఆత్రంగా ఆ పదార్థాలన్నింటినీ తిననారంభించాడు. అన్నా, అంతా ఇప్పుడే తినకు, రేపటికి కొంత ఉంచు. అదీగాక పడవ సరంగు గారు మనిద్దరినీ రాత్రికి భోజనానికి పిలిచారు అన్నాడు అబూసీర్. నేను రాన్లే, నాకు పైత్య వికారంగా ఉంది, ఈ వస్తువులే కాస్త ఎంగిలి పడతా అంటూ తినసాగాడు అబూకీర్. అతను తినే పద్ధతి భయంకరంగా ఉన్నది. ఆహారం నోట కుక్కుకొని పెద్ద చప్పుడుతో దిగమింగాడు. అబూకీర్ తింటూ ఉండగానే సరంగుగారి మనిషి వచ్చి వారిద్దరినీ భోజనానికి పిలిచాడు. తనకు పైత్య వికారంతో ఒళ్ళు తూలుతున్నదని, రాలేనని అబూకీర్ అన్న మీదట అబూసీర్ ఒక్కడే భోజనానికి వెళ్ళాడు. అతను సరంగుగారి గదికి వెళ్లేసరికి సరంగుతో కలిసి భోజనం చేసేవారు మరికొందరు కూడా ఉన్నారు. ఆహార పదార్థాలు రకరకాలవి వడ్డనకు సిద్ధంగా పెట్టి ఉన్నాయి. అబూసీర్ని చూసి సరంగు, నీ మిత్రుడెక్కడా అని అడిగాడు. సముద్ర ప్రయాణము అతనికి పైత్య వికారం చేసింది అన్నాడు అబూసీర్. అది త్వరలోనే పోతుందిలే అంటూ సరంగు అబూసీర్ని తన పక్కనే కూర్చోబెట్టుకొని వడ్డన చేయించాడు. భోజనాలైపోయి అబూసీర్ తిరిగి వచ్చేటప్పుడు సరంగు ఒక పెద్ద పళ్ళెం నిండా భోజనం పెట్టించి అతనికిస్తూ, దీన్ని తీసుకుని పోయి నీ మిత్రుడికివ్వు అని చెప్పాడు. అబూసీరు ఆ పళ్ళెంతో తన మిత్రుడి వద్దకు తిరిగి వచ్చి, నేను వద్దంటుంటే వినకుండా ఆ సాదా తిండి తిని ఆకలి పాడు చేసుకున్నావు. సరంగుగారు నీకోసం ఎలాంటి భోజనం పంపాడో చూడు, ఇలాంటి కబాబులు ఎప్పుడన్నా తిని ఎరుగుదవా అన్నాడు. ఇలాతే అంటూ అబూకీరు పళ్ళెం అందుకొని ఆకలి మీద ఉన్న తోడేలులాగా 2 చేతులా ఆవురావురమని తింటూ క్షణంలో పళ్ళెం ఖాళీ చేసేశాడు. ప్రయాణము 20 రోజుల పాటు ఇదే తీరున సాగింది. అబూసీరు రోజూ ప్రయాణికులకు క్షౌరం చేసి వారిచ్చినవన్నీ చేర్చిపెట్టేవాడు. రాత్రిపూట సరంగుతో కలిసి విందు ఆరగించేవాడు. అబూకీర్కు తిండి, నిద్ర తప్ప మరే పని లేదు. 21వ రోజు ఉదయము పడవ ఏదో కొత్త నగరం రేవుకు చేరింది. అబూసీరు నగరంలోకి వెళ్ళి ఒక సత్రంలో ఒక చిన్న గది కిరాయికి తీసుకొని తమకు కావలసిన చాపలు అవి కొనుక్కున్నారు. వీటన్నిటికీ డబ్బు అబూసీరే ఇచ్చాడు. అబూకీరు తనకింకా పైత్యం దిగలేదనటం చేత అతన్ని గదిలోనే పడుకోమని చెప్పి అబూసీరు తన పొది చంకన పెట్టుకొని సంపాదన కోసం నగరంలోకి వెళ్ళాడు. అతను ఏ వీధి మూలనో మకాం పెట్టి తన వృత్తి చేసుకున్నాడు. మొదట్లో అతని వద్దకు కూలీలు, వీధి బేరగాళ్లు, గాడిదలను తోలుకునేవాళ్లు మాత్రమే వచ్చారు. కానీ రాను రాను అతని పనితనం తెలిసి పెద్ద పెద్ద వర్తకులు కూడా రాసాగారు. అబూసీరు సాయంత్రం దాకా పనిచేసి ఆహార పదార్థాలతో గదికి తిరిగి వచ్చి రోజల్లా నిద్రపోయిన కలంకారీ వాణ్ణి లేపేవాడు. వాణ్ణి లేపటానికి వేరే ఏమీ చేయనక్కర్లేదు. ఏ వండిన మేక మాంసమో వాడి ముక్కు దగ్గర పెడితే చాలు. తర్వాత ఇద్దరూ కడుపు నిండా తినేవారు. 40 రోజులు గడిచిపోయాయి. తన పైత్య వికారం తగ్గలేదని అబూకీర్ అంటూనే ఉన్నాడు. అబూసీరు వాణ్ణి మేపుతూనే ఉన్నాడు. అబూకీరు 2 పూటలా కడుపు నిండా మెక్కేవాడు. కానీ నగరం ఎంత అందంగా ఉందనుకున్నావు, దాన్ని చూడని జన్మ ఎందుకు
అని అబూసీర్ అనగానే తన పైత్య వికారం మాట చెప్పి పడుకొని నిద్రపోయేవాడు అబూకీర్. ఇన్ని రోజులు అబూసీర్ తన మిత్రుణ్ణి మాట వరుసకైనా మందలించిన పాపాన పోలేదు. ఆ తర్వాత మంగలి అబూసీరు జబ్బున పడి బయటికి వెళ్ళలేకపోయాడు. అబూకీర్కు కావలసిన ఆహారం తెచ్చిపెడుతూ అతన్ని కనిపెట్టి ఉండమని అబూసీరు సత్రం దర్వాన్ని బతిమిలాడాడు. కొద్ది రోజులకల్లా అబూసీర్ వ్యాధి ముదిరింది. అతను ఒళ్ళు తెలియని స్థితిలో శవంలాగా పడి ఉన్నాడు. అబూకీర్ని ఆకలి మంట పక్క మీద నుంచి లేవగొట్టింది. అతను లేచి తినటానికేమైనా ఉన్నదేమోనని గది అంతా గాలించాడు. అతనికేమీ దొరకలేదు. అబూసీరు దుస్తులన్నీ గాలిస్తే డబ్బు సంచి దొరికింది. అది అబూసీర్ చెమటోడ్చి కూడబెట్టిన కష్టార్జితం. అబూకీరు దాన్ని బొడ్లో దోపుకొని అబూసీర్ గతి ఏమైతుందన్న విచారమేమీ లేకుండా గది తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవటము దర్వాను ఎరుగడు. అబూకీర్ తిన్నగా ఆహారాలు అమ్మే దుకాణానికి వెళ్ళి కడుపు నిండా తిని బట్టల దుకాణానికి వెళ్ళి మంచి దుస్తులు కొనుక్కొని వాటిని ధరించి నగరపు వింతలు చూసి ఆనందిస్తూ తాపీగా వీధుల వెంట నడవసాగాడు. అతనికి ఆ నగరంలో కొట్ట వచ్చినట్లు కనిపించిన వింత ఏమిటంటే ఎవరిని చూసినా తెల్ల దుస్తులో నీలం రంగు దుస్తులో వేసుకున్నవారే. రంగు వేసిన దుస్తులంటూ కనబడితే అవి నీలం రంగులోనే ఉన్నాయి. కన్ను పొడుచుకున్నా మరొక రంగు కానరాలేదు. దుకాణాలలో కూడా తెల్ల బట్టలు నీలం బట్టలు తప్ప మరో రంగు బట్టలేదు. అబూకీరు ఒక కళంకారీ దుకాణంలోకి తొంగి చూశాడు. ఆ దుకాణంలోని తొట్టెల నిండా నీలం రంగే అతనికి కనపడింది. అబూకీరు ఆ దుకాణంలోకి ప్రవేశించి దుకాణందారికి తన తెల్ల రూమాలను చూపించి, అయ్యా, దీనికి రంగు వేయటానికి ఎంత తీసుకుంటారు, ఏ రంగు వేస్తారు అని అడిగాడు. నీలం రంగు వేస్తాను, ఇంకేమున్నది వేయటానికి, 20 దిరాములు తీసుకుంటాను అన్నాడు దుకాణందారు. ఏమిటి, ఈ కాస్త గుడ్డ ముక్కకు నీలిరంగు వేయటానికి 20 దిరాములా? మా దేశంలో ఇందుకు 1/2 దిరాము పైన అడగరే అన్నాడు అబూకీర్ ఆశ్చర్యాగ్రహాలతో. అలా అయితే మీ దేశంలోనే రంగు వేయించుకో, ఈ దేశంలో 20 దిరాములు తక్కువ ఉండదు అన్నాడు దుకాణదారు. సరే, నువ్వు అడిగిందంతా ఇస్తాను, ఈ రుమాలుకి ఎర్ర రంగు వెయ్యి అన్నాడు అబూకీర్. ఎర్ర రంగేమిటి, అలాంటి రంగు ఎక్కడుంది అన్నాడు దుకాణదారు. పోనీ ఆకుపచ్చ రంగు వెయ్యి అన్నాడు అబూకీర్. ఆకుపచ్చ రంగు మాత్రం ఎక్కడున్నది, నేను దాని పేరే వినలేదు అన్నాడు దుకాణదారు. అబూకీరు తనకు తెలిసిన రంగుల పేర్లన్నీ చెప్పాడు. దుకాణదారు ఆ పేర్లు కూడా ఎరగడన్నది స్పష్టమైనది. పోనీ నేను చెప్పిన రంగులు వేయగల వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఈ నగరంలో అని అబూకీర్ అడిగాడు. ఈ నగరంలో కలంకారీ పనిచేసే వాళ్ళము 40 మందిమి ఉన్నాం. మేమంతా ఒక సంఘంగా ఏర్పడ్డాం. మేము తప్ప ఇంకెవరూ కలంకారీ పని చేయటానికి వీల్లేదు. ఈ విద్య మాకు వంశపారంపర్యంగా వస్తున్నది. దీన్ని కొత్త వాళ్లకు చెప్పము. మేమందరము కూడా బట్టలకు నీలిరంగే వేస్తాము అని దుకాణదారు అబూకీర్తో అన్నాడు. అబూకీర్ అతనితో, అయ్యా, నన్ను పనిలోకి తీసుకో, నేను కలంకారీ వాణ్ణే. ఏ రంగు కావాలంటే ఆ రంగు బట్టలకు వేసే కిటుకు నీకు చెబుతాను. నువ్వు మిగిలిన కలంకారీ వాళ్ళనందరినీ అవలీలగా మించిపోయి పైకి రాగలుగుతావు అన్నాడు. మేము పైవాళ్ళని పనిలోకి తీసుకోము అన్నాడు దుకాణదారు. అలా అయితే నేను సంతాన కలంకారీ దుకాణం పెడితే ఏమైతుంది అన్నాడు అబూకీర్. అది అసంభవం, నీ వల్ల కాదు అన్నాడు దుకాణదారు. అబూకీరు ఇంకేమీ అనకుండా ఆ దుకాణం వదిలిపెట్టి మరికొన్ని కలంకారీ దుకాణాలు తిరిగాడు. ఎక్కడికి పోయినా ఎవరూ అతన్ని పనిలో పెట్టుకోవటానికి ఒప్పుకోలేదు. చివరకు అతను కలంకారీ సంఘం పెద్ద వద్దకు వెళ్ళాడు. నేను మాత్రం ఏం చేయగలను, పై వాళ్ళని మా వృత్తిలో చేర్చుకోవటము ఆచారానికి ఆచరణకి విరుద్ధము అన్నాడు ఆ కలంకారీ పెద్ద. అబూకీర్కు కడుపు మండిపోయింది. అతను తిన్నగా ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నేను పరదేశీ వాణ్ణి, నాది కలంకారీ వృత్తి. నేను బట్టలకు వేసిన రంగు వేయకుండా 40 రంగులు వేయగలను. అయినప్పటికీ తమ నగరంలోని కలంకారీ వాళ్ళు నాకు తమ వృత్తిలో చోటు లేకుండా చేస్తున్నారు. వారికేమో నీలం రంగు తప్ప మరొక రంగే తెలియదు. నేను ఏ బట్టకైనా సరే ఎన్నో రకాల ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వేయగలను అంటూ తన గోడు చెప్పుకున్నాడు.
అబూకీర్ చెప్పే రంగుల జాబితా విని రాజు దిగ్భ్రమ చెంది, నువ్వు నిజంగా బట్టలకు అన్ని రంగులు వేయాలి గాని నీకు కావలసినంత డబ్బు నేనే ఇచ్చి కలంకారీ దుకాణం పెట్టిస్తాను. నగరంలోని కలంకారీ వాళ్ళ గొడవ నీకేమీ వద్దు. వారిలో ఎవడన్నా నీ జోలికి వచ్చాడో వాణ్ణి వాడి దుకాణం వాకిటనే ఉరి ఇస్తాను అన్నాడు. ఆయన తన ఆస్థాన వాస్తు ప్రవీణులను పిలిచి, మీరు ఈయన వెంట వెళ్ళి ఆయన ఎన్నుకున్న ప్రదేశంలో ఎలాంటి భవనం కానీ తోట కానీ ఉన్నా సరే దాన్ని నేలమట్టం చేసి అక్కడ ఒక కలంకారీ కార్ఖానా నిర్మించండి. అందులో 40 పెద్ద తొట్టెలు 40 చిన్న తొట్టెలు ఉంచటానికి అవకాశం ఉండాలి. ఈయన ఏమి చెబితే అది అక్షరాల చేయండి అన్నాడు. తర్వాత రాజుగారు అబూకీర్ను దుస్సాలువాలతో సత్కరించి 1000 దీనారాలని 2 కుర్రవాళ్ళని ఇచ్చి, నీ దుకాణం తయారయ్యేదాకా ఈ డబ్బు ఖర్చుకు ఉంచుకొని ఈ కుర్రవాళ్ళని నౌకర్లుగా ఉపయోగించుకో అన్నాడు. అబూకీర్ ఉండటానికి మంచి భవంతిని అనేక మంది బానిసలను ఇచ్చాడు. అతను నగరంలో ఎక్కి తిరగటానికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. మర్నాడు అబూకీరు మిలమిలా మెరిసే చెంకీ దుస్తులు ధరించి గొప్ప అమీర్లాగా గుర్రం ఎక్కి ఊరి మీదకు బయలుదేరాడు. అతని నౌకరు కుర్రాళ్ళు వాస్తు ప్రవీణులు అతని ముందు నడిచారు. అబూకీరు వీధులన్నీ తిరిగి చివరకు వర్తకులపేట మధ్యగల ఒక పెద్ద దుకాణాన్ని ఎన్నుకున్నాడు. వెంటనే రాజుగారి మనుషులు దుకాణం గలవాణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఒక చెంప నుంచి ఇంటిని పడగొట్టుతూ కొత్త భవనం కట్టుకురాసాగారు. అబూకీరు గుర్రం మీదనే కూర్చొని, ఇక్కడ ఇలా కట్టండి, అక్కడ అలా కట్టండి అని కట్టేవాళ్లను హెచ్చరించాడు. త్వరలోనే ప్రపంచంలో మరెక్కడా లేని కలంకారీ కార్ఖానా తయారైంది. రాజుగారు అబూకీర్ను పిలిపించి, ఇక నువ్వు పని ప్రారంభించు, అందుకు నీకు డబ్బు కావలసి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ 5000 దీనారాలు తీసుకో. నీ కలంకారీ పనితనం చూడాలని నేను ఆత్రంగా ఉన్న సంగతి గుర్తుంచుకో అన్నాడు. అబూకీరు రాజుగారిచ్చిన డబ్బంతా తన ఇంట్లో దాచి కొద్ది చిల్లర డబ్బులతో తనకు కావలసిన మందులని దుకాణాలలో కారు చౌకగా కొని తొట్టెలన్నిటి నిండా రంగులు కలిపి పెట్టాడు. రాజుగారు అతని వద్దకు నూలువి, పట్టువి, ఉన్నివి 500 తానులు పంపాడు. అబూకీరు కొన్నింటికి ప్రత్యేకమైన రంగులు, మరికొన్నిటికి రంగుల మిశ్రమాలు వేసి ఏ 2 గుడ్డ ముక్కలు ఒక రంగులో కనిపించకుండా చూసి తన కార్ఖానా బయట వీధి పొడుగున ఆరబెట్టాడు. ఎండలో అవి ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ దృశ్యం చూడటానికి నగరవాసులు తండోపతండాలుగా వచ్చారు. వర్తకులు తమ దుకాణాల్ని మూసి మరీ వచ్చారు. పిల్లలు, ఆడవాళ్లు ఆ రంగురంగుల బట్టలు చూసి ఆనందోద్రేకం పట్టలేక కేకలు పెట్టారు. అనేక మంది అబూకీర్ను వేరువేరు రంగుల పేర్లడిగి చెప్పించుకున్నారు. జనం చేసే కోలాహలము ముమ్మరంగా ఉండగానే రాజుగారే స్వయంగా అక్కడికి వచ్చారు. ఎండలో నయనానందకరంగా కనిపించే రంగుల తోరణాన్ని చూసి ఆయన తన్మయత్వంలో చాలాసేపు కొయ్యబొమ్మలాగా నిలిచిపోయాడు. ఇంత నేర్పరి అయిన కలంకారీ నిపుణుడికి తగిన మర్యాద ఎలా చేయాలో రాజుగారికి తెలియలేదు. ఆయన తన వజీరును అతని గుర్రం మీద నుంచి దిగమని దానిమీద అబూకీర్ను కూర్చోబెట్టాడు. తర్వాత ఆయన రంగుబట్టలన్నీ కట్టించుకొని అబూకీర్ను వెంటబెట్టుకుని తన భవనానికి వెళ్ళి అబూకీర్కు బంగారము, విశేషాధికారాలు ఇచ్చి గౌరవించి పంపించేశాడు. తర్వాత ఆయన రంగుబట్టలతో తనకు, తన భార్యలకు, రాజభవనంలోని ఉద్యోగులకు దుస్తులు తయారు చేయించి మరొక 1000 తానులకు రంగు వేయటానికి కలంకారీ కార్ఖానాకు పంపించాడు. కొద్ది కాలం గడిచేసరికి నగరంలో గొప్పవారంతా రంగురంగుల ఉడుపులు ధరిస్తూ కనపడ్డారు. ఆస్థాన కలంకారీవాడైన అబూకీరు నగరానికంతటికీ గొప్ప ధనవంతుడయ్యాడు. నగరంలోని కలంకారీ పనివాళ్లు 40 మంది అతని వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పుకొని తమను జీతం లేకుండా పని నేర్చుకునేవాళ్లుగా పెట్టుకోమని అతన్ని ప్రార్థించారు. అతను వాళ్ళందరినీ అవమానించి పంపించేశాడు. కాలక్రమేణా నగరమంతటా రంగురంగుల దుస్తులు కనిపించాయి. కలంకారీవాడు తన సొత్తు కాజేసి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాక అబూసీరు 3 రోజుల పాటు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఈ 3 రోజులు కూడా ఎవరూ గది నుంచి బయటికి రాలేదు, గదిలోకి పోలేదు. అది గమనించి సత్రం దర్వాను, వీళ్ళు డబ్బు ఇవ్వకుండా పారిపోలేదు కదా, లేక ఇద్దరూ చచ్చిపోయారా అనుకొని గది తలుపు తోసి గదిలోకి వచ్చి
పాలిపోయి చావటానికి సిద్ధంగా ఉన్నట్లున్న మంగలి అబూసీర్ను చూశాడు. అబూసీరు మూలుగుతున్నాడు. అన్నా, నీకేం వచ్చింది? రెండోవాడెక్కడా అని దర్వాను అబూసీర్ను అడిగాడు. నాకేం వచ్చిందో అల్లాకే తెలియాలి. నాకిప్పుడే స్పృహ తెలిసింది. ఎంతకాలంగా పడి ఉన్నానో ఏమో తెలీదు. చాలా దాహంగా ఉంది. నా డబ్బు సంచిలో నుంచి డబ్బులు తీసుకుని నాకేమన్నా తెచ్చిపెట్టు అన్నాడు అబూసీరు బలహీనంగా. దర్వాను సంచిని గాలించి చూసినా అందులో ఏమీ లేదు. మంగలివాణ్ణి రెండోవాడు దోచాడని అర్థం చేసుకుని దర్వాను, నీ తిండి విషయము బెంగపెట్టుకోకు, నేను చూసుకుంటాను అని ఇంత జావ కాచి తెచ్చి తానే అబూసీర్ చేత తాగించి కంబళి కప్పాడు. ఇలా పుణ్యాత్ముడు 2 నెలల పాటు తన సొంత డబ్బు ఖర్చు చేసి అబూసీర్ను సంరక్షించాడు. చివరకు దైవానుగ్రహం వలన అబూసీర్ కోలుకొని లేచి కూర్చున్నాడు. అల్లా అనుగ్రహం ఉండాలే కాని నువ్వు నాకు చేసిన మహోపకారానికి తగిన ప్రత్యుపకారం చేస్తాను. కానీ నీ రుణం పూర్తిగా తీర్చగలిగినవాడు ఆ భగవంతుడొక్కడే అన్నాడు అబూసీరు సత్రం దర్వానుతో. నువ్వు బతికి బయటపడటమే అల్లా అనుగ్రహం అనుకో అన్నాడు దర్వాను. అబూసీరు తన మంగలి పొది తీసుకుని నగరంలోకి బయలుదేరాడు. అతను అనుకోకుండా అబూకీర్ నడిపే కలంకారీ కార్ఖానా వద్దకే వచ్చాడు. అక్కడ ఆరగట్టి ఉన్న రంగురంగుల బట్టలని వింతగా చూస్తూ చాలా పెద్ద గుంపు చేరి ఉన్నది. ఇంతమంది ఇక్కడ చేరారు, కారణం ఏమిటి అని అబూసీరు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. ఇది ఆస్థాన కలంకారీ నిపుణుడు అబూకీర్ దొరగారి కార్ఖానా. ఇక్కడ ఆయన ఎవరికీ తెలియని రహస్య ప్రయోగాలు చేసి బట్టలకి ఈ వింత రంగులన్నీ వేస్తాడు అన్నాడు ఒక మనిషి. తన మిత్రుడు బాగుపడ్డాడని తెలిసి అబూసీర్ హృదయము పొంగిపోయింది. దేవుడు అనుగ్రహం ఉండి అతను పైకి వచ్చాడు. నేను అతని గురించి చెడుగా అనుకున్నది తప్పు. పని తొందర వలనే అతను నన్ను వదిలిపెట్టిపోవటము మరిచిపోవటము జరిగి ఉండి ఉంటుంది. నా డబ్బు తీసుకోవటం కూడా రంగులు కొనటానికి అయి ఉంటుంది. అతను నన్ను చూసి పరమానందం చెంది నేను చేసిన సహాయానికి 10 సహాయం చేస్తాడు అనుకున్నాడు అబూసీర్. అతను గుంపు మధ్యగా దారి చేసుకుంటూ వెళ్ళి కార్ఖానా తలుపు తోసి లోపలికి చూశాడు. అబూకీరు ఒక ఎత్తైన మంచం మీద బాలీసులపైన బద్ధకంగా పడుకొని ఉన్నాడు. అతను ధరించిన దుస్తులు రాజులు ధరించదగినవిగా ఉన్నాయి. అతని వెనుకగా 4 నల్ల బానిసలు 4 తెల్ల బానిసలు మంచి దుస్తులు ధరించి నిలబడి ఉన్నారు. 2 పనివాళ్లు తొట్టెల వద్ద పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమి చేయవలసినది అబూకీరు సంజ్ఞల ద్వారా చెబుతున్నాడు. అబూసీర్ లోపలికి వెళ్ళి తన మిత్రుడి ఎదుట నిలబడి అతను తన కేసు చూసినప్పుడు పలకరిద్దామనుకున్నాడు. తనను చూస్తూనే అతను వచ్చి కౌగలించుకుంటాడనుకున్నాడు. కానీ అబూకీరు అబూసీర్ను చూస్తూనే చివాలన లేచి, దొంగ వెధవ, నా దుకాణం ఛాయలకు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నన్ను సర్వనాశనం చేసి అపఖ్యాతి తీసుకురాదలిచావా? ఒరే, వాణ్ణి పట్టుకోండి అని అరిచాడు. వెంటనే తెల్ల బానిసలు నల్ల బానిసలు అబూసీర్ని పట్టుకొని పడదోసి మీద ఎక్కి తొక్కారు. అబూకీరు దుడ్డుకర్ర తీసుకొని వాణ్ణి బోర్లా పడుకోబెట్టండి అన్నాడు. అబూసీర్ వీపు మీద 100 దెబ్బలు కొట్టి వెల్లికిలా తిప్పించి పొట్ట మీద మరొక 100 దెబ్బలు కొట్టి, పో మాయదారి ముండా కొడక, ఈసారి నీ ముఖం చూపించావంటే నిన్ను రాజుగారి వద్దకు పంపి నీ చర్మం ఒలిపించి కోట బయట కొరత వేయిస్తాను, పాపిష్టి ముఖమా అన్నాడు. శరీరము మనస్సు కూడా గాయపడి బాధతో ఏడుస్తూ అబూసీర్ కాళ్ళీడ్చుకుంటూ బయటికి వెళ్ళాడు. బయట మూగిన జనము అతన్ని నానా తిట్లు తిట్టారు. అతను తన గదికి తిరిగి వచ్చి చాప మీద పడుకొని అబూకీర్ దుష్ప్రవర్తన గురించి తెల్లవార్లు ఆలోచించాడు. మర్నాడు ఉదయానికి దెబ్బల బాధ కాస్త తగ్గింది. అతను లేచి స్నానశాలకు బయలుదేరాడు. అతను వీధిలోకి వచ్చి దారిని పోయేవాణ్ణి, స్నానశాలకు దారి ఏటి బాబు అని అడిగాడు. స్నానశాలంటే ఏమిటి అని ఆ మనిషి ఎదురు అడిగాడు. స్నానం చేసి వంటికి మురికి వదిలించుకునే చోటు. ప్రపంచంలో అంతకన్నా సుఖప్రదమైన చోటు ఉండదు కదా అన్నాడు అబూసీర్. వెళ్ళి సముద్రంలో స్నానం చెయ్యి, అందరూ అక్కడే స్నానం చేస్తారు అన్నాడు ఆ మనిషి. ఆ నగరంలో వాళ్ళకి స్నానశాల సౌకర్యాలేమిటో తెలియదని అబూసీరు త్వరలోనే గ్రహించగలిగినాడు. అతను తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, నేను పరదేశీని, వృత్తి చేత మంగలిని, కానీ నాకు ఇతర విద్యలు తెలుసు.
నీరు కాస్తాను, ఒళ్ళు పడతాను. ఇవాళ నేను తమ నగరంలో స్నానశాలకు వెళదామనుకుంటే ఎవరికీ స్నానశాల అనే మాటే తెలియలేదు. ఇంత మహానగరానికి స్నానశాల లేకపోవడము ఆశ్చర్యకరం. అది భూలోక స్వర్గం అన్నమాట అన్నాడు. నువ్వు చెప్పే ఈ స్నానశాల ఎటువంటిది? నేనా పేరైనా ఎన్నడూ వినలేదే అన్నాడు రాజు. స్నానశాల నిర్మాణం ఎలా ఉంటుందో, అందులో స్నానాలు చేసేవారికి ఏ ఏ సదుపాయాలు ఉంటాయో అబూసీరు వివరంగా రాజుగారికి చెప్పాడు. అంతా విని, మహారాజా, ఈ విషయాలు అనుభవించవలసిందే కానీ వర్ణించేవి కావు. వర్ణిస్తే అర్థమయ్యేవి కూడా కాదు. స్నానశాలే ఉంటే ఈ నగరానికి వంక పెట్టడానికి ఉండదు అన్నాడు. ఈ మాట విని రాజుగారికి మహదానందమైంది. ఏ తల్లి కన్నవాడివో, నీకు స్వాగతం అంటూ ఆయన అబూసీర్కు తన చేత్తో శాలువా కప్పి, నువ్వు ఎలా చేయమంటే అలా జరిపిస్తాను. నువ్వు మాత్రము త్వరలోనే స్నానశాల నిర్మించు. నాకు దాని ఆనందము అనుభవించాలని ఉన్నది అన్నాడు. ఆయన అబూసీర్కు 2 నీగ్రోలని, 2 కుర్రవాళ్ళని, 4 యువతులను, 1 గుర్రాన్ని, 1 దివ్యమైన భవంతిని ఇప్పించాడు. కలంకారీ వాడికిచ్చిన సౌకర్యాల కన్నా ఎక్కువే అబూసీర్కు లభించాయి. అబూసీర్ నిర్ణయించిన చోట స్నానశాల కట్టడానికి ఆస్థానంలోని తాపీవాళ్లు తదితరులు వినియోగించబడ్డారు. వారిని వెంటబెట్టుకుని అబూసీర్ నగరమంతా తిరిగి తగిన చోటు నిర్ణయించాడు. అక్కడ అతని పర్యవేక్షణ క్రింద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుత స్నానశాల నిర్మాణమైంది. స్నానశాల అంతటా అందమైన నగిషీలు, రంగురంగుల పాలరాతి పలకలు, గళ్ళు అమర్చారు. స్నానశాల నిర్మాణం పూర్తిగానే అబూసీరు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, స్నానశాల తయారైంది. సరంజామా ఏర్పాటు మాత్రమే మిగిలి ఉన్నది అన్నాడు. రాజు అందుకుగాను 10,000 దీనారాలు మంజూరు చేశాడు. అబూసీరు ఆ డబ్బుతో తువాళ్ళు, వస్త్రాలు, సిల్కులు, అత్తరులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి కొని ఎక్కడ అమర్చవలసినవి అక్కడ అమర్చాడు. అబూసీర్ ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి రాజు వద్దకు వెళ్ళి బలిష్ఠులైన 10 మంది మనుషులను ఒళ్ళు పట్టడానికి ఇవ్వమన్నాడు. రాజుగారు 20 మంది కండలు తిరిగిన యువకులను ఇచ్చాడు. అబూసీర్ వాళ్ళకి ఒళ్ళు పట్టడం ఎలాగో, స్నానం చేయించటం ఎలాగో తాను వారికి చేసి చూపించి, తాను వారి చేత చేయించుకొని ఆ విధంగా వారిని తర్ఫీదు చేశాడు. అబూసీరు స్నానశాలను ప్రారంభించడానికి ఒకరోజు నిర్ణయించి ఆ విషయము రాజుగారికి విన్నవించాడు. ఆ రోజున అబూసీరు స్నానశాల నిండా సుగంధము, ధూపాలు వేసి, నీరు కాచి, కొలనులో నీటి కొళాయిలు తిప్పి సిద్ధంగా ఉంచాడు. స్నానశాలంతా కడిగిన ముత్యంలా ఉంది. రాజుగారు తన మంత్రులతోనూ పరివారంతోనూ స్నానశాలలోకి అడుగుపెడుతూనే తన్మయత్వం చెందాడు. సువాసనలు, సుందర నిర్మాణము, కొళాయిలలో నీరు చేసే ధ్వనులు ఆయనను ముగ్ధుణ్ణి చేశాయి. ఏమిటిదంతా అన్నాడు ఆయన. ఇదే స్నానశాల మహారాజా, కానీ తమరింకా ద్వారం దగ్గరే ఉన్నారు అంటూ అబూసీరు ఆయనని మొదటి హాలులోకి తీసుకుని పోయి దిమ్మె మీదకి ఎక్కించి ఆయన బట్టలు విప్పి తువాలు చుట్టి ఆయన కాళ్లకు కొయ్య చెప్పులు తొడిగి ఆయనను 2వ హాల్లోకి తీసుకుని పోయాడు. అక్కడ రాజుగారికి చెమట పట్టించి శరీరమంతా యువకుల చేత బలంగా రుద్దించాడు. తర్వాత ఆయన శరీరమంతా కడిగి ఆయనను కొలనులోని పన్నీటిలో కొంతసేపు ఉండనిచ్చి ఆ తర్వాత శరీరానికి జాజి అత్తరు, ఇతర అత్తరులు పట్టించి ఒంటికంతకు ముసాంబరము, సాంబ్రాణి ధూపాలు వేశాడు. రాజుగారికి తన ఒళ్ళు గాలిలో తేలిపోగలదన్నంత తేలిక అయినట్లుగా తోచింది. చర్మము నున్నగా గచ్చులాగా ఉన్నది. ఆయనకి ఎక్కడలేని జవసత్వాలు వచ్చినట్లు అనిపించింది. యా అల్లా, ఇటువంటి అనుభవము ఎన్నడూ ఎరుగను. ఇదా స్నానశాల అంటే అన్నాడు రాజు. అవును మహారాజా అన్నాడు అబూసీర్. నా నగరము ఈనాడు నిజంగా నగరం అనిపించుకున్నది అన్నాడాయన. ఈ స్నానం విలువ ఎంతంటావు? నువ్వు ఎంత అడుగుదామనుకుంటున్నావు అని రాజుగారు అబూసీర్ని అడిగాడు. తమ దయ అన్నాడు అబూసీర్. అలా అయితే ఈ స్నానం విలువ 1000 దీనారాలు అంటాను. అంతకన్నా తగ్గటానికి వీల్లేదు అన్నాడు రాజుగారు. ఆయన అబూసీర్ చేతిలో 1000 దీనారాలు పెడుతూ, ఇంతకన్నా తక్కువ మొత్తానికి ఎవరికీ స్నానం చేయించకు అన్నాడు. క్షమించండి మహారాజా, ధనికులుంటారు, పేదలుంటారు.
ప్రతి ఒక్కడూ 1000 దీనారాలు ఇవ్వాలని నియమం పెడితే త్వరలోనే ఈ స్నానశాలను మూయవలసి వస్తుంది అన్నాడు అబూసీర్. అయితే నువ్వు ఎంత ఏర్పాటు చేస్తానంటావు అని రాజు అడిగాడు. ఎవరి తాహతుకు తగ్గట్లు వారిస్తారు. 1000 దీనారాలంటే అది మహారాజులు ఇవ్వదగినది అన్నాడు అబూసీర్. అతని అభిప్రాయానికి రాజు వెంట వచ్చిన వారందరూ హర్షించారు. అతను చెప్పినది సబబుగానే ఉన్నది మహారాజా. అందరికీ తమలాంటి ఈవి ఎలా వస్తుంది అన్నారు వాళ్ళు రాజుతో. అదంతా నిజమే కావచ్చు. ఏమైనా ఇతను ఎక్కడి నుంచో వచ్చిన పేదవాడు. ఇతన్ని సంపన్నుణ్ణి చేయటము మన ధర్మం. మన నగరానికి ఈ అద్భుతమైన స్నానశాల ఇచ్చాడు. మీరందరూ ఒక్కొక్క స్నానానికి 1000 దీనారాలు ఇవ్వలేని పక్షంలో ఈసారికి 100 ఇస్తూ ఒకరిద్దరు బానిసలను కూడా ఇవ్వండి. తర్వాత అతను కోరినట్లు మీ శక్తి కొద్దీ ఇద్దురుగాని అన్నాడు రాజు. రాజుగారి వెంట 40 మంది వచ్చారు. వారందరూ స్నానాలు చేసినాక అబూసీరు 4000 దీనారాలని, 40 తెల్ల బానిసలని, 40 నీగ్రో బానిసలని, 40 మంది స్త్రీలని సంపాదించుకున్నాడు. రాజుగారు ప్రత్యేకంగా 10,000 దీనారాలని, 10 మంది తెల్ల బానిసలని, 10 మంది నీగ్రోలని, 10 మంది స్త్రీలని బహూకరించాడు. అబూసీరు రాజుగారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి, మహారాజా, ఈ బానిసలని ఆడవాళ్ళని ఎక్కడ ఉంచను అని అడిగాడు. నిన్ను సంపన్నుని చేయటానికి ఈ పరిచారకులను ఇప్పించాను. నువ్వు రేపు మీ దేశానికి తిరిగిపోయినప్పుడు వీళ్ళు నీకు సేవలు చేస్తారు. వీళ్ళు నీ సంపద అన్నాడు రాజు. మహారాజా, ఇంతమంది సేవకులు తమ వంటి ప్రభువులకు చెల్లుతుంది కానీ నాకు పరిచారకులు అవసరం లేదు. మాది సాదా సంసారం. నేను వీరికి తిండి బట్ట ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు అబూసీర్. రాజు విరగబడి నవ్వి, అది నిజమే అన్నాడు. ఆయన ఆ బానిసలందరినీ తలకు 100 దీనారాలిచ్చి తానే కొనుక్కున్నాడు. ఖజానాదారు 150 మంది బానిసలకు డబ్బు చెల్లించాడు. రాజుగారు పరివారంతో సహా వెళ్ళిపోయాక ధనమంతా తన ఇంటికి తీసుకుని పోయి దీనారాలన్నింటినీ సంచులలో నింపి కుట్టేసి ఆ సంచులని భద్రంగా దాచుకున్నాడు అబూసీర్. మర్నాడు అబూసీరు నగరమంతటా చాటింపు వేయించి నగరవాసులందరూ రాజుగారి స్నానశాలలో స్నానాలు చేయవచ్చునని, 3 రోజుల పాటు స్నానాలు ఉచితమని తెలియపరిచాడు. స్నానశాల వద్ద జనము తండోపతండాలుగా ఎగబడ్డారు. 3 రోజుల పాటు అబూసీరు ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదు. 4వ రోజు నుంచి అతను స్నానశాల ద్వారం వద్ద హుండీ పెట్టుకొని కూర్చొని స్నానాలు చేసి వెళ్ళిపోయేవారు ఎంత ఇస్తే అంత వసూలు చేశాడు. సాయంకాలం అయ్యేసరికి హుండీ నిండిపోయింది. ఈ విధంగా అతను కాలక్రమేణా గొప్ప ధనికుడయ్యాడు. స్నానశాల ప్రారంభించిన కొద్ది రోజులకే రాణిగారు తన భర్త స్నాన సౌకర్యాలని తెగ మెచ్చుకోవటం చూసి తాను కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేయ నిశ్చయించుకుంది. ఈ వార్త అందగానే అబూసీరు స్నానశాలలో ఉదయం పూట పురుషులు, సాయంకాలం పూట స్త్రీలు స్నానం చేయటానికి ఏర్పాటు చేశాడు. స్త్రీలు ఇచ్చే డబ్బు వసూలు చేయటానికి గాని అతను నగరంలో ఒక మర్యాదస్తురాలిన స్త్రీని ఏర్పాటు చేశాడు. రాణిగారు ఒకసారి స్నానం చేసి అందులోని సుఖం అనుభవించిన మీదట ప్రతి శుక్రవారము సాయంకాలము వచ్చి అక్కడ స్నానం చేయ నిర్ణయించుకుంది. రాజుగారు ప్రతి శుక్రవారము ఉదయమే వచ్చి 1000 దీనారాలు ఇచ్చినట్లే రాణిగారు కూడా ప్రతి శుక్రవారము సాయంకాలము వచ్చి స్నానం చేసి 1000 దీనారాలు ఇస్తూ వచ్చింది. అబూసీర్ సంపద, గౌరవము, కీర్తి అపారంగా పెరిగిపోతున్నాయి. కానీ అతను పూర్వంలాగే వినయ విశ్వాసాలు కలిగి ఉన్నాడు. అతని మనసు ఏమీ మారలేదు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. అతని సౌజన్యము, పేదలంటే దయ అలాగే ఉన్నాయి. బీదవాళ్ళ దగ్గర ఎన్నడూ డబ్బు పుచ్చుకోడు. అతని మంచితనమే చివరకు అతన్ని కాపాడింది. అలా ఎలా జరిగింది తెలుసుకుందాం. అబూసీర్ నడుపుతున్న స్నానశాలను గురించి కలంకారీ వాడైన అబూకీర్ కూడా విన్నాడు. ఎందుకంటే దాన్ని భూలోక స్వర్గంగా నగరవాసులందరూ చెప్పుకుంటున్నారు. తాను కూడా స్నాన సౌఖ్యం అనుభవించాలనుకొని అబూకీరు మేలి దుస్తులు ధరించి తన కంచరగాడిద మీద ఎక్కి సపరివారంగా స్నానశాలకు బయలుదేరాడు. అతనికి ముందు వెనక కూడా బానిసలు బెత్తాలు పట్టుకొని నడిచారు. స్నానశాలలోకి అడుగుపెట్టగానే అగరు చందనం వాసనలు గుప్పున తగిలాయి. అంతులేని జనం లోపలికి పోతున్నారు, బయటికి వస్తున్నారు. అతని పాత స్నేహితుడు హుండీ దగ్గర చిరునవ్వులు చిందిస్తూ కూర్చొని కనిపించాడు.
అబూసీరు ఇప్పుడు బాగా ఒళ్ళు చేసి ఉండటం చేత అతన్ని అబూకీర్ చప్పును గుర్తించలేకపోయాడు. గుర్తించగానే అతనికి కలిగినది ఈర్ష్యే. అయినా అబూకీర్ పరమానందం నటిస్తూ అబూసీర్ను సమీపించి, ఎంత పనిచేశావు? స్నేహితుడు బుద్ధిమంతుడు అయినవాడు చేసే పనైనా? నేనీ నగరంలో ఆస్థాన కలంకారీవాణ్ణిగా ఉంటున్న సంగతి ఎరగవా? నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? నీ పాత స్నేహితుడు ఏమైనాడని విచారించినైనా విచారించావా? నేను నీకోసం మనుషుల్ని పంపి ఊరంతా ఎలా గాలించాను, నీ జాడే దొరకలేదు అన్నాడు. అబూసీరు విచారంగా తలాడించి, అబూకీర్, నేను నీ దుకాణానికి వస్తే నన్ను చావకొట్టి అవమానించి దొంగ దొంగ అని అరిచిందంతా మరిచావా అని అడిగాడు. అబూకీర్ ఆశ్చర్యం అభినయిస్తూ, ఏమిటి నువ్వనేది? నేను కొట్టింది నిన్నా? ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు. నేను నిన్ను గుర్తించలేదు. ఒక దొంగ విధవ నా దగ్గర బట్టలు ఎత్తుకుపోతూ వచ్చాడు. నిన్ను చూసి వాడే అనుకున్నాను. నువ్వు గుర్తుపట్టరాకుండా పాలిపోయావు. అంతా అల్లా మహిమ. అయినా కొంత తప్పు నీదే. నన్ను చూడగానే నీ పేరు చెప్పి ఉండకూడదు. పైగా ఆ రోజు చాలా చిరాకులో ఉన్నాను. ఈ తప్పు క్షమించక తప్పదు అన్నాడు. జరిగిందేదో జరిగింది. లోపలికి వచ్చి బట్టలు విప్పి స్నానం చెయ్యి అన్నాడు అబూసీరు అబూకీర్తో. అయితే అన్నా, నీకు ఈ దశ ఎలా ఎత్తుకున్నది అని అబూకీర్ అడిగాడు. నిన్ను పైకి తెచ్చినవాడే నన్ను పైకి తెచ్చాడు అంటూ అబూసీరు తన కథ అంతా చెప్పాడు. అబూకీర్ అంతా విని, రాజుగారికి నీ మీద అనుగ్రహం కలగటం ఎంత మంచిది. నా స్నేహితుడివని చెప్పానంటే రాజుగారికి నీ మీద ఉండే అభిమానము రెట్టింపైతుంది అన్నాడు. మనం చేసేదేముందిలే, నిగ్రహము అనుగ్రహము అల్లా చేతిలో ఉన్నాయి. నువ్వు బట్టలు తీసి స్నానం చెయ్యి అన్నాడు అబూసీర్. అతను తానే స్వయంగా అబూకీర్కి ఒళ్ళు పట్టి స్నానం చేయించాడు. తర్వాత తాగటానికి షర్బత్తులు తానే ఇచ్చాడు. అబూసీర్ అలా రాజుగారికి తప్ప మరెవ్వరికీ చేయడు. అందుచేత స్నానాలు చేసే ఇతరులు కలంకారీ వాడికి జరిగే మర్యాద చూసి విస్తుపోయారు. వెళ్ళిపోతూ అబూకీరు డబ్బులు ఇవ్వబోయాడు. కానీ అబూసీర్ నిరాకరించి, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. నాకు డబ్బు ఏమనిస్తావు? స్నేహితుల మధ్య ఈ భేదమేమిటి అన్నాడు. సరే, నీ ఇష్టం. నువ్వు నాకు ఆదరం చూపించినందుకు నేను నీకొక సలహా ఇస్తాను. ఈ స్నానశాల అన్ని విధాలా దివ్యంగా ఉన్నది. కానీ ఇక్కడ వెంట్రుకలు రాలిపోయే నలుగుపిండి ఒకటి లేకపోవటము పెద్ద లోపంగా ఉన్నది. అది ఎలా తయారు చేయాలంటే ఉల్లి పాషాణము సున్నము కలిపి నూరి నూనెతో శుద్ధ చెయ్యాలి. అది దుర్వాసన కొట్టకుండా అందులో కస్తూరి కలపాలి. అలాంటి నలుగు పెట్టావంటే రాజుగారు మితిలేని ఆనందం పొందుతారు. ఆ నలుగుతో నలిచిన తర్వాత చర్మము స్వచ్ఛంగాను నున్నగాను ప్రకాశిస్తుంది అన్నాడు అబూకీర్. అబూసీరు ఆ వివరాలన్నీ రాసుకొని అబూకీర్ను పంపించేశాడు. అబూకీరు తిన్నగా రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, తమకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయటానికి వచ్చాను అని ఆదుర్దాగా అన్నాడు. ఏమిటా హెచ్చరిక అని రాజుగారు అతన్ని అడిగాడు. అల్లా కటాక్షం ఉండబట్టే భయంకరమైన శత్రువు ఒకడు మీకు ఇంతవరకు ఏ కీడు చెయ్యలేకపోయాడు. ఆ అబూసీరు మీ ప్రాణానికి రాజ్యానికి కూడా ఎసరు పెట్టబోతున్నాడు అన్నాడు అబూకీర్. ఏం చేస్తున్నాడేమిటి అని రాజు అడిగాడు. మహారాజా, ఈసారి తమరు స్నానశాలకు వెళ్లటం జరిగితే అందులో నుంచి ప్రాణాలతో బయటపడటం అనుమానమే అన్నాడు అబూకీర్. ఎందుచేత అని రాజు అడిగాడు. అబూకీరు కంపరం అభినయిస్తూ, విషం, ఉల్లి పాషాణము సున్నము కలిపి నూరి అబూసీరు దానితో మీకు నలుగు పెట్టబోతున్నాడు. ఆ నలుగుతో ఒంటి మీద వెంట్రుకలు రాలిపోతాయని, చర్మము నునుపెక్కి నిగనిగలాడుతుందని వాడు మీతో అంటాడు. కానీ ఆ పిండి శరీరానికి తగలగానే బగ్గున మంట పుట్టుకొస్తుంది. అంతకన్నా బాధాకరమైన చావు మరొకటి ఉండదు. వాడు శత్రురాజుల చారుడు. తమ ప్రాణాలు తీయటానికే వాణ్ణి పంపారు. మీ ఉప్పు చాలా తిని ఉన్నాను గనక ఈ మాట తెలియగానే తమని హెచ్చరించడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నాడు. అబూకీర్ చెప్పిన అబద్ధాలలో రాజుకు గురి కుదరటమే కాక దడ కూడా పుట్టుకొచ్చింది. ఆయన అబూకీర్తో, ఈ సంగతి రహస్యంగా ఉంచు. నేనిప్పుడే మంత్రిగారితో సహా స్నానశాలకు వెళ్ళి నువ్వు చెప్పినది నిజమో కాదో తెలుసుకుంటాను అన్నాడు. రాజు మంత్రి స్నానశాలకు రాగానే
అబూసీరు రాజుగారి చేత ముందు స్నానం చేయించడానికి ఉపక్రమించాడు. కానీ రాజుగారు ముందుగా మంత్రికి స్నానం చేయించమన్నాడు. మంత్రి స్నానం ముగిసినాక అబూసీర్ రాజుతో, మహారాజా, ఒక కొత్త రకం నలుగు తయారు చేశాను. అది వెంట్రుకలను సులువుగా రాల్చేస్తుంది. కత్తితో క్షౌరం చేయవలసిన పని ఉండదు. ఈ నలుగు తమ కోసము ప్రత్యేకంగా తయారు చేశాను అన్నాడు. ఏది, దాన్ని మంత్రి మీద ఉపయోగించు అన్నాడు రాజు. అబూసీరు తాను తయారు చేసిన పిండిని మంత్రి కాలి మీద కొద్దిగా పూశాడు. అది పూసినంత మేర వెంట్రుకలు తుప్పు రాలినట్లు రాలిపోయాయి. అది చూడగానే రాజుకి ఆ నలుగు గొప్ప విధ్వంసన శక్తిగల మహావిషమని నమ్మకం కలిగింది. ఆయన తన భటులతో, ఈ హంతకుణ్ణి పట్టుకోండి అన్నాడు. రాజు, మంత్రి, భటుల వెంట అబూసీరు రాజభవనానికి వచ్చాడు. తనను భటులు ఎందుకు పట్టుకున్నది అబూసీర్కి అర్థం కాలేదు. రాజు రేవు అధికారిని పిలిపించి అతనితో, ఈ రాజద్రోహిని తీసుకుని పోయి కాల్చిన సున్నపురాలతో సహా గోతంలో పెట్టి కట్టి నా కిటికీ నుంచి కనిపించేలాగా సముద్రంలో పడేయి. అలా చేస్తే వీడికి నిప్పుతోనూ నీటితోనూ చావు వస్తుంది అని ఆజ్ఞాపించాడు. చిత్తం మహారాజా అని రేవు అధికారి అబూసీర్ను చిన్న పడవలో ఎక్కించుకొని సముద్రం మీదకు బయలుదేరాడు. ఈ రేవు అధికారి కొంతకాలం క్రితము ఓడ సరంగుగా ఉంటూ స్నానశాలకు రాగా అతని వద్ద డబ్బు లేదని తెలిసి ఉచితంగా అతనికి అబూసీరు చక్కని స్నానం చేయించి పంపించేశాడు. ఆ కృతజ్ఞత మనసులో పెట్టుకుని రేవు అధికారి అబీసీర్ను తన పడవలో ఒక చిన్న లంక మీదకు తీసుకుని పోయి, బాబూ, నేను నీ ఆదరాన్ని మరవలేను. నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను. రాజుగారికి ఏ విధమైన ద్రోహం చేసి ఇలాంటి భయంకరమైన మరణదండనకు గురయ్యావు? నాతో నిజం చెప్పు అన్నాడు. అన్నా, దేవుడు సాక్షిగా నేను ఏ విధమైన నేరమూ చేయలేదు. నాకీ శిక్ష ఎందుకు విధించారో తెలియదు అన్నాడు అబూసీర్. అలా అయితే నీ విరోధులెవరో నీ మీద రాజుగారికి అబద్ధాలు చెప్పి ఉంటారు. బాగుపడుతున్న వాడికి విరోధులకేం కుదవా? కానీ ఈ లంక మీద ఉండిపో, నీకు ఎలాంటి అపాయమూ కలగదు. చేపలు పడుతూ కూర్చున్నావంటే నీకు కాలక్షేపం అవుతుంది. ఈలోపుగా నిన్ను మీ దేశానికి పంపే మార్గం ఏదో ఒకటి చూస్తాను అన్నాడు రేవు అధికారి. అతను ఒక సంచిలో కాల్చిన సున్నపురాళ్ళు నింపుకొని పడవలో సముద్రం మీదకు వెళ్ళి రాజభవనపు కిటికీలకు ఎదురుగా పడవను ఆపి రాజుగారు చెయ్యి ఊపి సంజ్ఞ చేయగానే గోతాన్ని సముద్రంలోకి తోసేశాడు. అయితే రాజుగారు చెయ్యి ఊపేటప్పుడు రాజుగారి వేలికి ఉన్న ఉంగరము జారి నీటిలో పడిపోయింది. అది అద్భుత శక్తులు గల ఉంగరమని, దాని మహిమ వలన రాజుగారిని ఎదిరించిన వాళ్ళు భస్మమైపోతారని ఆ దేశంలోని ప్రజల నమ్మకం. అది పోయిందని తెలిస్తే ప్రజలకు రాజుగారి మీద ఉన్న గురి కాస్త పోతుంది. అందుచేత రాజు తన ఉంగరము సముద్రంలో పడిపోయిన సంగతి మరొక ప్రాణికి తెలియనివ్వక అతి రహస్యంగా ఉంచాడు. లంక మీద ఒంటరిగా దిగబడిపోయిన అబూసీరు రేవు అధికారి ఇచ్చిన వల తీసుకుని చేపలు పట్టడానికి బయలుదేరాడు. అతనికి అందువలన పొట్ట గడవటమే కాక బాధ కలిగించే ఆలోచనలను రాకుండా చూసుకోవచ్చు. అబూసీర్ వల వేయగానే అందులో పెద్ద చిన్న చేపలు రంగురంగువి చాలా పడ్డాయి. చేపల కూర తిని చాలా కాలమైందని అబూసీర్కు గుర్తుకు వచ్చింది. ఆ చేపలను రేవు అధికారికిచ్చి వండించి తాను కూడా చేపకూర తిందామనుకున్నాడు అబూసీర్. ఏమంటే రోజు సముద్రంలో చేపలు పట్టి 2 వంటవాళ్ల చేత వాటిని వండించి రాజుగారికి పంపే పని రేవు అధికారిదే. ఈరోజు పని పడబట్టి గాని లేకపోతే ఆ వలతో రేవు అధికారే చేపలు పట్టి ఉండేవాడు. ఈరోజు అబూసీర్ వల వేసింది రేవు అధికారి తలుపునే. వలలో పడిన చేపలలో పెద్దదాన్ని ఏరి దాన్ని తన కోసం వండించుకుందామనుకుని అబూసీరు తన చాకు పైకి తీసి ఆ చేపను కోసేశాడు. అతను చాకు పైకి తీసేసరికి దాని మొనకు చిక్కుకొని ఒక బంగారపు ఉంగరం కనిపించింది. అది రాజుగారు పోగొట్టుకున్న ఉంగరమే. ఆ సంగతి తెలియక అబూసీరు పరధ్యానంగా తన వేలుకు పెట్టుకున్నాడు. కొంతసేపయ్యాక రేవు అధికారి తిరిగి వచ్చి అబూసీర్ చేతిన ఉన్న ఉంగరం చూసి నిర్ఘాంతపోయి, అది అబూసీర్కు ఎలా దొరికినది విన్నాక, ఎవరి విధి ఎలా ఉన్నది చెప్పలేం కదా. నువ్వు ఆ ఉంగరంతో రాజుగారి ఎదుట పడవచ్చు. నిన్ను ఎవరూ అడ్డలేరు. రాజుగారు కూడా నీ ముందు పిల్లి అయిపోతాడు అన్నాడు.
అబూసీరు రాజభవనానికి వెళ్ళాడు. రాజుగారు దర్బారులో ఉన్నాడు. ఆయన అబూసీర్ను చూసి, నా ఎదుట సముద్రంలో చచ్చిపోతివే, ఎలా బతికి బయటకు వచ్చావు అని అడిగాడు. అబూసీరు తనకు మరణదండన జరగకుండా రేవు అధికారి ఎలా కాపాడింది, తనకు ఉంగరం ఎలా దొరికినది రాజుగారితో చెప్పి, తమరు నాకు చూపిన అనుగ్రహము అంతులేనిది, అందుచేత తమకు ఈ ఉంగరం ఇవ్వటానికి వచ్చాను. నేను నేరస్తుణ్ణి కాను, అయితే తిరిగి మీ ఎదుటికి రాను. నా మీద ఏ నేరం ఆరోపించి నాకు దారుణమైన మరణదండన విధించారో తెలపమని కోరుతున్నాను అన్నాడు. రాజు ఉంగరం తీసుకుని తన వేలికి పెట్టుకోగానే ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన అబూసీర్ని ఆలింగనం చేసుకుని, నా క్రూరత్వాన్ని మరిచిపో, మరొకడైతే నా ఉంగరాన్ని నాకు తిరిగి ఇచ్చి ఉండడు. నీ మీద అబూకీర్ అనే కలంకారివాడు లేని నేరం మోపాడని నాకిప్పుడు అనుమానంగా ఉన్నది. నువ్వు నా శత్రువుల పక్షాన రోమహరిణితో నన్ను చంపబోతున్నట్లు అతను నాతో చెప్పాడు అన్నాడు. అబూసీర్ కళ్ళల్లో నీరు తిరిగింది. అతను రాజుతో అబూకీర్ మొదటి నుంచి తనకు చేసిన ద్రోహాలన్నీ చెప్పి, రోమహరిణి అనేది తింటే ప్రాణాపాయం గాని దాన్ని పైపూతగా మా దేశంలో ప్రతి ఒక్కరూ వాడతారు అన్నాడు. రాజు అబూసీర్ మాటలు విశ్వసించాడు. కానీ అబూసీర్ కోరిన మీదట సత్రం దర్వాను అబూకీర్ దగ్గర పనిచేసే వాళ్లను పిలిపించి అబూసీర్ చెప్పినదంతా నిజమని రుజువు చేసుకున్నాడు. తర్వాత ఆయన తన భటులతో, మీరు వెంటనే వెళ్ళి కలంకారి అబూకీర్ని ఉన్నవాణ్ణి ఉన్నట్లు పెడరెక్కలు విరిచికట్టి తీసుకుని రండి అన్నాడు. భటులు వెళ్ళి అబూకీర్ను పట్టుకొని అతన్ని తన్ని క్రింద పడవేసి పెడరెక్కలు విడిచికట్టి రాజసభకు ఈడ్చుకొని వచ్చారు. ఈ పాటికి చచ్చిపోయి ఉండవలసిన అబూసీరు దర్బారులో రాజు పక్కనే కూర్చొని ఉండటం కనిపించేసరికి అబూకీర్కి దడపుట్టి తన ఆట కట్టినట్లు అర్థమైంది. రాజు అతనితో, ఇతను నీ మిత్రుడు, ఇతన్ని దోచావు, అవమానించావు, తిట్టావు, కొట్టావు, వంచావు, చివరకు చంపించటానికి ప్రయత్నించావు. భగవంతుడి అనుగ్రహం చేత అతను చావలేదు. ఇదంతా కాదనగలవా అన్నాడు. కాదనలేడు, ఎలా కాదంటాడు అని సాక్షులు గట్టిగా అరిచారు. రాజు తన భటులతో, ఈ దుర్మార్గుణ్ణి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ నగరమంతా తిప్పి సున్నపురాల గోతంలో పెట్టి కట్టి సముద్రంలో పారేయండి అన్నాడు. అబూసీర్ ఆవేదన పడుతూ, మహారాజా, నా మనవి విని ఇతన్ని శిక్షించకండి. ఎన్ని ద్రోహాలు చేసినా నేను ఇతన్ని క్షమించగలను అన్నాడు. నువ్వు క్షమించినా నేను క్షమించలేను. భటులారా, వీణ్ణి తీసుకుని పండి అన్నాడు రాజు కోపంగా. రాజభటులు అబూకీర్ చేసిన ద్రోహాలని ప్రజలకు చెబుతూ నగరమంతా ఈడ్చుకుంటూ పోయి సున్నపురాళ్ల గోతంలో అతన్ని కట్టి సముద్రంలో వేశారు. సున్నపురాళ్ల ఉడుకుకు నీటిలో మునగటాన అబూకీర్ చనిపోయాడు. రాజు అబూసీర్తో అతనికేం కావాలన్నా ఇస్తానన్నాడు. మహారాజా, నాకు ఇంటికి పోవాలని తప్ప మరే కోరిక లేదు అన్నాడు అబూసీర్. నిన్ను నా మంత్రిగా ఉంచుకుంటాను, ఉండవా అన్నాడు రాజు. అబూసీర్ ఉండనన్న మీదట రాజు అబూసీర్ కోసము ఒక పెద్ద ఓడ సిద్ధం చేయించి దాని నిండా ధనరాశులు, ఆడ మగ బానిసలు నింపి అతన్ని అలెగ్జాండ్రియాకు పంపించేశాడు. అబూసీరు అలెగ్జాండ్రియా రేవులో దిగే సమయానికి అక్కడికి ఒక గోతం కొట్టుకుని వచ్చింది. అందులో అబూసీర్ శవం ఉన్నది. అబూసీరు ఆ శవాన్ని సముద్ర తీరానే సమాధి చేయించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.